నా పేరు పాలకీర్తి రవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడిని. అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. 57 రోజులు ఎలక్షన్లో రాత్రనక పగలనక నాతో పాటు 20 మంది, 18 పంచాయతీలు, 26 డివిజన్లు ఎవరు తిరగల. 18 పంచాయతీలు, 26 డివిజన్లు ఎవరు తిరగల, మేము తిరిగాం. మరి ఆ టీంలో ఒక సభ్యుడు ఇటీవల మరణించడం జరిగింది. మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులో అంతస్తులో లేకపోతే డబ్బులో అడిగినటువంటి విధానం లేదు. ఒక చిన్న పలకరింపు అడిగాం. ఓ చిన్న పలకరింపు, పరామర్శ. నాకు అక్కడ బాధ కలిగింది. ఎందుకంటే పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఊరిలో ఉండరు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు. మరి 24/7 అని చెప్పి ఆఫీస్ తెస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్తనే సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రయాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరన్న మాత్రమే అని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రుల ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా. చిన్న ఉదాహరణ చెప్తా. ఓ కార్యకర్తకు శ్రీధరన్న అధికార పార్టీలో లేనప్పుడు ఓ కార్యకర్తకు అన్యాయం జరిగితే తన ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి ఆ కార్యకర్త కోసం స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. విధంగా ఈ ఆఫీసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ విధంగా శ్రీధరన్న చేసేటట్లు, శ్రీధరన్న కార్యకర్తలు అందరిగా ఉండేటట్టు ఈ ఆఫీసులో ఒక్క నాయకులైనా ఉన్నారా అని చెప్పి నా అగ్ర నాయకులు నేను అడుగుతున్నా. మరి అటువంటప్పుడు మీ వెనక ఏ కార్యకర్త ఉంటారని చెప్పి నేను అడుగుతున్నా. మీ పక్కన ఎవరు ఉండలేరు, ఉండబారు. రానున్న రోజులు కూడా నేను చెప్తున్నా. ఈరోజు నేను ధైర్యం చేసి ముందుకొచ్చా. ఇదే విధంగా ఆ యొక్క ఆఫీసులో నుండి ఏ ఒక్కరు కూడా నిలబడరని ఏదో వేళ్ల మీద లెక్కేస్తే ఒకరిద్దరు తప్ప ఇంక ఎవరు కూడా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉండరని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అలాగే నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా. మరి అందరూ అనుకొని ఉంటారు, రవి వెళ్ళిపోయాడు, నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉన్నాడు. మరి చూస్తే అదే పార్టీ ఆఫీసులో శ్రీధరన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి శ్రీధరన్న రవిని రానిచ్చాడా లేకపోతే కాళ్ళు దండాలు పట్టుకొని బతిమలాడారా ఏందని చెప్పి అనుమానం ఉండొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా, నన్ను ఎవరు బెదిరించలేదు, నన్ను ఎవరు రమ్మనలేదు. నేను వెళ్ళిన వెంటనే శ్రీధరన్న గతంలో నేను చేసినటువంటి తప్పులన్నింటిలో కూడా మన్నించి, రవి నువ్వు పాత రవిలాగే ఉండు, నువ్వు 2014లోనూ 19లోనూ నాతోనే ప్రయాణించావు, కొన్ని పరిస్థితుల ప్రభావంతో నువ్వు అటు వెళ్ళావు కాబట్టి నువ్వు రా, నీకేం కావాలి ఈ ఆఫీసులో, ఏం కావాలో ఏ పని కావాలో నువ్వు ఎటువంటి ఎక్కడ అనుమానం సందేహం వద్దు, నీకు పనులన్నీ చేసుకో, నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పి నాకు భరోసా ఇచ్చినటువంటి నాయకులు శ్రీధరన్న. మరి నేను ఊహించని రీతిలో, నేను ఎక్కడ కూడా ఊహించలా ఇటువంటి ఆదరణ నాకు ఆ ఆఫీసు నుండి వస్తుందని. మరి గిరణ గారు చూస్తే నువ్వు రా, నువ్వు మావోడివి, నువ్వు మా మనిషివి, ఇటువంటి విషయాలన్నీ కూడా మర్చిపో, నువ్వు 2024లో పార్టీ కోసం పనిచేసావు, ఎవరైనా సరే ఆ పార్టీకి పనిచేయాల్సిందే పార్టీలో ఉన్నప్పుడు, మేమైనా మీరైనా. కానీ ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మేము మర్చిపోతున్నాం. అది ఎలక్షన్ వరకే పరిమితి, అది ఎలక్షన్ వరకే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనమందరం ఒకటే. నువ్వు మాకు చాలా అవసరం, నువ్వు మాతో ప్రయాణించు, మాతో పాటు జర్నీ చేయి అని చెప్పి గిరణ కూడా నాకు మంచి భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి నాయకుల కోసమే ఏ సామాన్య కార్యకర్త అయినా ప్రయాణం చేయగలడు. కానీ ఇక్కడ ఒకటే గుర్తు చేస్తున్న, సామాన్య కార్యకర్తకు శ్రీధరన్న ఆఫీసులో అండ ఉంది. సామాన్య కార్యకర్తకు శ్రీధరన్న ఆఫీసులో అండదండలు ఉన్నాయి. కార్యకర్తకు భరోసా ఎక్కడుందంటే శ్రీధరన్న దగ్గర మాత్రమే ఉంది, గిరన్న దగ్గర మాత్రమే ఉంది. నేను ఇంకో విషయం తెలియజేస్తున్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గం
నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటంరెడ్డి బ్రదర్స్ అడ్డా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఇది ఇప్పుడుదే కాదు, ఎప్పటికైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ అడ్డా. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా ప్రజలు ఆ విధంగానే ఆహ్వానిస్తారే కానీ ప్రజలు ఏ నాయకుని కూడా ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తీసుకోవాలనే ఉద్దేశంతో లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మాస్ లీడర్ అయినటువంటి క్లాస్కి మాస్కి తేడా ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ ప్రాంతంకి పోయినా శ్రీధరన్న అంటే హక్కును చేర్చుకుంటున్నాడు. వాడు మనోడా బయటోడా అనేది మరి నాకు జరిగింది కూడా అదే. నేను వెళ్ళిన వెంటనే హృదయానికి అద్దుకున్నాడు. నేను చేసిన తప్పులో ఒప్పులో నాకు తెలియదు కానీ మరి నన్ను పోవటంతోనే మంచి మనసుతో క్షమించి నన్ను ఆదరించినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గిరిజన కూడా అంతే. ఇక్కడ కార్యకర్తలకు అండదండగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఓన్లీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీస్కి మాత్రమే ఉందని నేను తెలియజేస్తున్నా. ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి లేదు. మరి ఏ విధానంలో మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉండగలరు కార్యకర్త? ఏ విధానంతో? ఒక ధైర్యం ఇవ్వాలా, ఒక భరోసా ఇవ్వాలా. మరి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే హైదరాబాద్లో ఉంటారు, ఎప్పుడో ఒకసారి వస్తారు. వచ్చిన కార్యకర్తలకు అండగా నిలబడేటువంటి పరిస్థితి లేదు.